లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. టాస్క్ అప్డేట్స్ వచ్చేసరికి జాకెట్ అండ్ బాల్ టాస్క్ అయితే జరిగింది. దానికి సంచాలకుగా కళ్యాణ్ అండ్ సంజన గారు ఇద్దరు ఉన్నారు. కళ్యాణ్ ఎలాగో టికెట్ టు ఫినాలే గెలిచాడు కాబట్టి ప్రతి టాస్క్ ఆయనే సంచాలకుగా ఉంటాడు. సంజన గారు వచ్చేసరికి నిన్న ఇమ్మానియేల్ సంజన గారిని తీసేశారు కదా, డిమాను ఇమ్మానియేల్ వీళ్ళిద్దరూ కలిసి, అందుకోసం అని చెప్పి ఆవిడని సంచాలకుగా చేశారు. తర్వాత ఈ టాస్క్లో జాకెట్కి బాల్స్ ఎన్ని ఎక్కువ ఉంటే వాళ్ళు విన్నర్ అనేలాగా టాస్క్ అయితే పెట్టారంట. దాంట్లో విన్నర్ వచ్చి తనూజ గారు, తర్వాత ప్లస్ బర్నీ గారు, తర్వాత డిమాను, తర్వాత ఇమ్మానియేల్, తర్వాత సుమన్. వీళ్ళైతే ఈ ఆర్డర్ ప్రకారం విన్ అయ్యారు. దీంట్లో తనూజ గారు విన్నర్ అయ్యారు. తర్వాత టాస్క్ చైన్స్ అండ్ పజిల్ టాస్క్. పజిల్ టాస్క్లో వచ్చేసరికి సంజన గారు ఫస్ట్ పజిల్ చేశారంట, తర్వాత తనూజ, తర్వాత ఇమానియల్, తర్వాత భరణి గారు, తర్వాత డిమాను, లాస్ట్ సుమన్ గారు చేశారంట పజిల్ టాస్క్. తర్వాత చైన్ పట్టుకొని హోల్డ్ చేసి ఉంచాలంట, దానికి స్ట్రెంత్ కావాలి కాబట్టి. దాంట్లో వచ్చేసరికి అవుట్ అయిపోయిన ఆర్డర్ చెప్తున్నాను. ఫస్ట్ సంజన గారు, తర్వాత తనూజ, తర్వాత సుమన్, తర్వాత డిమాన్, తర్వాత ఇమ్మానియల్. దీంట్లో భరణి గారు లాస్ట్ దాకా ఉండి ఆయన ఈ టాస్క్ విన్ అయ్యారంట. ఈ రెండిట్లో వచ్చేసరికి తనూజ అండ్ భరణి గారు ప్రపంచం అయితే సృష్టించారు. ఈ టాస్క్లు విన్ అయ్యి ఓట్ అప్పీల్కి అయితే సెలెక్ట్ అయ్యారు. ఓట్ అప్పీల్ వచ్చేసరికి తనూజ అయితే గెలుచుకుంది. అంటే ఫస్ట్ ప్లేస్లో ఎవరు ఉంటే వాళ్ళు వచ్చిన ఆడియన్స్ వాళ్ళకి ఓట్ అప్పీల్ ఇస్తున్నారు. అందుకోసమని తనూజ అయితే ఓట్ అప్పీల్కి క్వాలిఫై అయ్యారు. దీంతో లీడర్ బోర్డులో వచ్చేసరికి తనూజ, భరణి ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లో ఉన్నారు. ఇప్పటి వరకు మనకు ఉన్న అప్డేట్స్. మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి క్విక్ అప్డేట్